రెబల్ స్టార్ ప్రభాస్ కి జోనర్లు మార్చడం ఇష్టం. ఇదే మాట తను క్లియర్ కట్ గా చెప్పాడు. అందుకే ఒక్కో మూవీతో ఒక్కో జోనర్ టచ్ చేస్తున్నాడు. అయితే ఫస్ట్ టైం తన కెరీర్ లో పోలీస్ పాత్ర చేయబోతున్న ప్రభాస్ కి ఇక్కడే డేంజర్ బిల్స్ మోగుతున్నాయా? స్పిరిట్ మూవీతో లాఠీ పట్టనున్న ప్రభాస్ ని మారుతి తీసే సినిమా కూడా రిస్క్ లోకి నెడుతోంది. రాజా డీలక్స్ తో కూడా రెబల్ స్టార్ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంతకీ ప్రభాస్ మొట్టమొదటిసారి అన్న పదానికి ఎందుకు భయపడాల్సి వస్తుందో మీరే చూడండి. స్పిరిట్ మూవీలో మొదటిసారి రెబల్ స్టార్ ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇప్పుడు ఏక్ నిరంజన్ లో బౌంటీ హంటర్ గా కనిపించిన అది పోలీస్ పాత్ర అనలేం. సో ఇదే తనకి ఫస్ట్ పోలీస్ మూవీ. బేసిక్ గానే ప్రభాస్ కి కొత్త జోనర్ లో ప్రయోగాలు చేయడం ఇష్టం. అందుకే జోనర్స్ మార్చి సాహసాలు చేస్తున్నాడు. కానీ తను ఎప్పుడు టచ్ చేయని జోనర్ లోకి వెళ్ళినా ప్రతిసారి పంచ్ పడుతూనే ఉంది. ఒక్క బాహుబలి సిరీస్ ని వదిలేస్తే మాస్ మూవీలు, మాస్ కామెడీలు, రొమాంటిక్ యాక్షన్ కహానీలే తనకి కలిసొచ్చాయి. అదే ఫస్ట్ టైం రాముడిగా మారితే ఆదిపురుష్ తో పంచ్ పడింది. ఫామ్ రీడర్ అంటూ రాధశ్యామ్ చేస్తే ఫ్లాప్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇక అప్పట్లో ఫ్యామిలీ డ్రామా అని మిస్టర్ పర్ఫెక్ట్ చేస్తే చేతులు కాలాయి. చక్రం, పౌర్ణమి అంటూ ఇలానే కదిలించే ప్రయోగాలు చేస్తే డిజాస్టర్లు ఎదురయ్యాయి. అందుకే మారుతి మేకింగ్ లో చేస్తున్న హర్రర్ మూవీ రాజా డీలక్స్ మీద అనుమానాలు పెరిగాయి. అసలే మారుతి ఇంత పెద్ద హీరోని హ్యాండిల్ చేస్తాడా అన్న డౌట్ ఉంది. ఇంతవరకు ఎన్నడూ చేయని జోనర్ లో మొదటిసారి ప్రభాస్ కనిపిస్తే కిస్మత్ కలిసి రాదని తేలింది. మరి ఈ హర్రర్ మూవీ స్పిరిట్ అంటూ చేసే కాప్ మూవీ ప్రభాస్ కి సెంటిమెంట్ లానే పంచిస్తాయా? బాహుబలి కొత్త రూట్ లో వసూళ్ల బీట్ పంచుతాయా? తేలాలంటే మే 9న వచ్చే కల్కి నుంచి దసరాకొచ్చే రాజా డీలక్స్ వరకు వెయిట్ చేయాల్సిందే.